హాయ్ అండి అందరికీ. నా పేరు సుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సుమ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ వస్తుంటాయండి. అలాగే షాపింగ్, ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తుంటాను. ఇక మార్నింగ్ లేవగానే అయితే నేను ఇలా బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటానండి అన్నీ. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకు కూడా స్కూల్ లేదు కాబట్టి కొద్దిగా లేట్గానే లేస్తున్నాం. మ్యాక్సిమం 6:30 కల్లా లేస్తున్నాము. స్కూల్ ఉన్నప్పుడైతే 5కే లేస్తామండి. అలా అయితేనే 8 వరకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మొత్తం కంప్లీట్ అనేది అయిపోతుంది. మా పిల్లలైతే సమ్మర్ హాలిడేస్ కదా, స్విమ్మింగ్ నేర్చుకుంటా అని వెళ్తున్నారు. 5:30కి లేస్తున్నారు. 6కి వెళ్ళి 7:30 కల్లా వస్తున్నారు. ఒక 1 అవర్ అయితే స్విమ్మింగ్కి వెళ్తున్నారండి. ఇక నేనైతే బయట క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక మా ఇంటి పక్కకైతే సందిలాగా ఉంటుంది, అక్కడ వాటర్తో అయితే క్లీన్ చేసుకున్నాను. మామూలుగా అయితే డైలీ అయితే ఏం క్లీన్ చేసుకోను, ఊడుస్తాను. మాకు ఇంటి ముందు రోడ్డు ఉంటుంది, అక్కడైతే డైలీ క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను. మండేస్ అండ్ ఫ్రైడేస్ మాత్రం ఇలా మాకు సందిలో వాటర్తో క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఇంతకుముందు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ పెయింట్తో కోలం ముగ్గులు అయితే వేసుకున్నాను. కాకపోతే అవి బండలు కదా అండి, ఎక్కువ రోజులు లేవు. ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా ఈ పెయింట్ వేసి. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి అయితే వేసుకోవాలి. ఇక మండే ఫ్రైడేస్ మాత్రం ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటానండి, బాగా అనిపిస్తుంది. Don't know if I can find my way out. ఇక బయట అంతా క్లీన్ చేసుకున్నాక లోపలికి వచ్చానండి. నాకు బయట వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో బయట పని అయిపోయినాకనే నేను ఇంట్లో అయితే వర్క్ స్టార్ట్ చేస్తాను. ప్లేట్స్ అయితే నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను ఇక్కడ డోర్ మ్యాట్స్ తీస్తున్నానండి. ఆ రోజు ఫ్రైడే అయింది, సో నేను ఫ్రైడే డోర్ మ్యాట్స్ అయితే చేంజ్ చేసుకుంటాను. అలాగే ఇల్లు కూడా క్లీనింగ్ చేసుకుంటానండి. అప్పటికే మా పిల్లలు స్విమ్మింగ్ పోయి వచ్చారు. ఆ రోజు కొద్దిగా లేట్గానే అయింది నా వర్క్. ఇప్పుడైతే ఎండలు మామూలుగా కొట్టలేవండి. అసలు 7:30 వరకే ఎండ అనేది బాగా వస్తుంది. ఇంట్లో అయితే ఇలా సూర్యకిరణాలు అయితే చూడండి ఎలా పడుతున్నాయో. అసలు ఏదైనా అవసరం ఉంటే తప్ప అసలు బయటికి వెళ్ళనే వద్దండి. మస్తు వేడి, ఉడకపోత, అసలు భరించలేకుండా ఎండలు కాస్తున్నాయి. సో ఎవరైనా కూడా అవసరం ఉంటే తప్ప బయటకు అయితే వెళ్ళకండి. ఇక్కడ నేనైతే మాపింగ్ చేసుకుంటాను. అలాగే ఒక పక్క టీ కూడా అవుతుందండి. టీ అయితే మా ఆయన పెట్టారండి. నేను క్లీనింగ్ చేస్తుంటే ఆయన టీ అయితే పెట్టాడు. ఇక మా పిల్లలు అయితే ఇంకా టీవీకే అతుక్కుపోయినట్టు టీవీ చూస్తున్నారు. క్రికెట్ స్టార్ట్ అయింది కదా, ఇక అదే చూస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే క్రికెట్ ఆడడానికి వెళ్తారు. మార్నింగ్ అయితే ఇలా టీవీ చూస్తున్నారు. సో ఇప్పుడు నేనైతే ఇంట్లో మాపింగ్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ అనేది నేర్పించడం బెటర్ అండి. మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా. సమ్మర్లో ఎవరైనా ఖాళీ ఉంటే మాత్రం ఏదో ఒకటి నేర్చుకోవడం బెటర్ అండి. కంప్యూటర్ కానీ, టైపింగ్ కానీ, గర్ల్స్కి అయితే స్టిచ్చింగ్ కానీ, బ్యూటీషియన్, ఇలా ఏదో ఒక కోర్స్ కానీ నేర్చుకుంటే బెటర్, ఏదో ఒక వర్క్. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న చదువులకు చేసే జాబ్లకు అసలు సంబంధం అనేది లేకుండా పోతుంది. ఇలా ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక వర్క్ నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. సో ఖాళీగా ఎవరు ఉండకండి అసలు. ముఖ్యంగా గర్ల్స్ అయితే ఏదో ఒక వర్క్ నేర్చుకోవడం బెటరు. చదువు పైనే ఆధారపడితే మనకు ఎలాంటి స్కిల్స్ అనేవి ఉండవు. సో ప్రతి ఒక్కరైతే ఏదో ఒక ఖాళీగా ఉంటే మాత్రం ఏదో ఒక వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను సింపుల్గా దోశ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చట్నీ వేస్తున్నాను.
ఈ మధ్య అసలు నాకు హెల్త్ అనేది బాగోట్లేదు. అందుకనేసి నేను కొద్దిగా రైస్ క్వాంటిటీ అనేది తక్కువ చేసుకుంటున్నాను. దానికోసం ఒక కప్పు రాగులు, ఒక కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినపప్పు, కొంచెం క్వాంటిటీలో రైస్, ఎందుకంటే కొంచెం దోశ బ్యాటరీ రావడం కోసం రైస్ అనేది అందులో వేస్తున్నాను. సో ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకొని దోశలు అయితే వేస్తున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను దోశలు అనేటివి వేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ అయ్యే విధంగా కొంచెం బ్యాటరీనే చేసుకుంటున్నాను. ఇవి తిన్న దగ్గర నుండి నాకైతే కొంచెం నీరసం అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. నాకు మామూలుగా ఎక్కువ నీరసం అనిపిస్తుంది, తిన్నా కూడా అలానే అనిపించేది. కాకపోతే ఇలా ప్రిపేర్ చేసుకోవడం 1 మంత్ నుండి స్టార్ట్ చేశాను. అప్పటి నుండి అయితే కొద్దిగా హెల్త్ ఓకే అనిపిస్తుంది. సో ఇంకా అదే ఫాలో అవుతున్నాను. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి ముందుగానే థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.